దేవునికి స్తోత్రము. అనుదిన ధ్యాన వాక్యము అంటే అనుదిన దేవుని ధ్యాన వాక్యమును ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము ఒకసారి చదువుతాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము వాక్య ధ్యానము ఇలాగ మనం చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనము దేవుని పక్షమున ఉన్నట్లే. ఈరోజు దేవుని వాక్యము దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి స్తుతులు చెల్లింపని వాళ్ళు దేవునికి విరోధులు అని మత్తయి గారు రాసిన వచనాలని మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి విరోధముగా ప్రవర్తించిన వాడు, ఆయన నామమును అడ్డుపెట్టుకొని ఆత్మలను సంపాదిస్తున్నానని ధనాన్ని సమకూర్చుకున్నవాడు, దేవుని సువార్త పరిచర్యలో నిందలు పడినవాళ్ళు, హతసాక్షులు, అలాగా ఒక్కరేమి అన్ని రకాల జనులు న్యాయాధిపతి, మన దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త, ఆ న్యాయాధిపతి ముందు ఎదుట నిలబడవలసిందే ప్రతి ఒక్కరూ. ఇందులో ఎవ్వరికి కూడా కన్సిడరేషన్ అంటూ ఉండదు. ప్రతి ఒక్కరూ నిలబడవలసిందే. ప్రార్థన పరులు నిలబడవలసిందే, ప్రార్థన వింటున్న వాళ్ళు నిలబడవలసిందే, ఆచరిస్తున్న వాళ్ళు నిలబడవలసిందే, ఆచరింపున వాళ్ళు నిలబడవలసిందే. ప్రతి ఒక్కరూ లోకములో జీవించిన విధానం అది మంచిదైనా చెడ్డదైనా దేవుడు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దేవుని తీర్పులో అందరూ సమానమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మాటలకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు లోబడి పూర్ణానందంగా జీవించిన వారు మాత్రమే నీతిమంతులుగా నిర్ధారించబడతారు. ఎంత గొప్ప మాట! వింటున్నారా? అర్థం చేసుకున్నారా ఈ మాటని? ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు లోబడి పూర్ణ ఆనందముతో జీవించిన వారు మాత్రమే నీతిమంతులుగా నిర్ధారించబడతారు. మనకి రిజల్ట్ కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. దీన్ని మరి మనం తప్పిపోకూడదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు విశ్వాసముతో నీతి న్యాయములతో జీవించుచు దేవునిచే నీతిమంతులముగా నిర్ధారించబడదాము. విశ్వాసము ఉన్నంతలోనే సరిపోదు. దేవుని ఆజ్ఞలను క్రియల ద్వారా మనము అనుసరించాలి. క్రియలు ఉండాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను మత్తయి గారు తన సువార్తలో 7వ అధ్యాయం 21లో వ్రాయబడి ఉన్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చినవాడు, ఆయన పక్షముననున్నవాడే. ఆయన పక్షమున ఉండని వాడు ఎవరు? ఏమవుతాడు? అతను విరోధి అవుతాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు ఆయన పక్షమున ఉన్నవాడే. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ప్రభువు బిడ్డలము. మనము ప్రభువుతో సమకూర్చబడి ప్రభు దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు నీవు అనుగ్రహించినావయ్యా.
అలా నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. కృపల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీ ఎదుటి తండ్రి నిలబడుటకు తండ్రి అర్హత కల్పించు నాయన. మా అందరికీ అర్హతలు కల్పించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. కృపగల ప్రభువా, నీ పక్షమున మేము ఉండే విధంగా మా మనసులను మా హృదయాలను నీవు స్వాధీనములు ఉంచుకో తండ్రి. దేవా, నీతో కలిసి సమకూర్చబడటానికి తండ్రి మా మనసులను తండ్రి నాయన ప్రేరేపణ చేసి నిత్యము నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుకొనుచు, నీకు ప్రార్థించుకొనుచు, నిన్ను కీర్తించుకొనుచు, నిన్ను మహిమపరచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన. మాకు కావలసినటువంటి దేవా సహాయాలు దేవా నాయన మాకు అందించు తండ్రి. దేవా, మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలముగానే మేము ఉండులాగన నీ యొక్క నాయన ఆత్మీయ సహవాసము మేము పొందుకునేటట్టుగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమనియు. సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాతో పాటే తండ్రి నీ యొక్క దేవదూతలను మాతో ఉంచి తండ్రి మాకు నిత్య సహాయము అనుగ్రహించి నీ బిడ్డలముగా ఉండులాగా దీవించమని ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.